దేవుని వాక్యం కేవలం ఒక చారిత్రక గ్రంథం కాదు. అది ఎన్నో మర్మాలను దాచుకున్న జీవముగల దేవుని స్వరం. ఈరోజు మనం ఆదికాండము 38వ అధ్యాయంలో దాచబడిన ఒక మహామర్మాన్ని, ముఖ్యంగా బైబిల్ కోడ్ లేదా ఈక్విడిస్టెంట్ లెటర్ సీక్వెన్సెస్ ESL అనబడే అద్భుతమైన దైవిక గణితాన్ని చూడబోతున్నాం. బోయాజు రూతులు జతపరచబడుతున్న ఆ మధురమైన సమయంలో ప్రజలు వారిని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు. అయితే ఆ ఆశీర్వాదంలో ఒక వింతైన పోలిక ఉంది. తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె నీ కుటుంబము ఉండునుగాక అని వారు పలికారు. ఎంతో విషాదకరమైన, భయంకరమైన చరిత్ర కలిగిన ఆ కుటుంబంతో ఈ నూతన దంపతులను ఎందుకు పోల్చారు? ఆదికాండం 38వ అధ్యాయపు ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానమే మన బైబిల్ కోడ్ మర్మానికి నాంది పలుకుతుంది. ఆదికాండము 38వ అధ్యాయపు చరిత్ర ముగిసిన తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తులో 100 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ తర్వాత 40 ఏళ్ల అరణ్య యాత్ర, కనాను ప్రవేశం, న్యాయాధిపతుల కాలం, ఎన్నో 100 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచింది. రూతు గ్రంథపు చరిత్ర జరగక ముందే, కొన్ని 100 సంవత్సరాలకు పూర్వమే దేవుడు ఆ భవిష్యత్తును ఆదికాండంలోనే ప్రవచనాత్మకంగా లిఖించాడు. ఇది సాధారణమైన వాక్యాల ద్వారా కాదు, దైవిక సంకేతాల ద్వారా వ్రాయబడింది. ఇక్కడే మనకు ఈక్విడిస్టెంట్ లెటర్ సీక్వెన్సెస్ లేదా ESL సమాన దూరపు అక్షరాల క్రమం అనే అద్భుతమైన దైవిక గణితం కనిపిస్తుంది. సాధారణ కంటికి కనిపించని మహాసత్యం మూల భాష అయిన హెబ్రీ లేఖనాల్లో దాగి ఉంది. ఆదికాండము 38వ అధ్యాయంలో దేవుడు ఒక అద్భుతమైన ప్రవచన క్రమాన్ని దాచి ఉంచాడు. కుడి నుండి ఎడమకు చదివే హెబ్రీ భాషలో ఖచ్చితంగా ప్రతి 49వ అక్షరాన్ని కలుపుకుంటూ వెళితే ఒక దైవిక రహస్య లిపి విప్పబడుతుంది. దేవుని వాక్యంలో ఏ ఒక్క అక్షరము యాదృచ్ఛికం కాదు. ఆ వాక్య భాగంలో ఈ SL పద్ధతి ద్వారా అక్షరాలను లెక్కించగా బయటపడిన పేర్లు సామాన్యమైనవి కావు. 9వ వచనం నుండి 49 అక్షరాల చొప్పున లెక్కిస్తే బోయాజు మరియు రూతు అనే పేర్లు వచ్చాయి. 18వ వచనం నుండి లెక్కిస్తే ఒబేదు, 25వ వచనం నుండి యెషయి, 26వ వచనం నుండి దావీదు అనే పేర్లు ఖచ్చితమైన క్రమంలో ఏర్పడ్డాయి. ఈ 5 పేర్లు మనకిక్కడ కనబడుతున్నాయి. ఏ పేరు తర్వాత ఏ పేరు రావాలో దేవుడు ముందుగానే అద్భుతంగా డిజైన్ చేశాడు. ప్రతి 49 అక్షరాలకు ఒక అక్షరం రావడం ఎందుకు జరగాలి? అంత కౌంటింగ్ ఎందుకుండాలి అంటే బైబిల్ అంతా కూడా ఎంతో క్యాలిక్యులేటెడ్గా రాయబడింది. దేవుని సంపూర్ణతకు సాదృశ్యమైన 7 అనే సంఖ్యతో ఈ మర్మం ముడిపడుంది. 7 × 7 అనగా 49 అక్షరాల క్రమంలో ఈ పేర్లు రావడం కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మనుషుల చేత డిజైన్ చేయబడింది కాదు. దేవుని ఆత్మ ప్రేరేపణతో దేవుడే స్వయంగా ఖచ్చితమైన గణిత క్రమంలో వ్రాయించిన సత్యం. ఆదికాండము 38లో దేవుడు దాచిన ESL ప్రవచనం 100 ఏళ్ల తర్వాత రూతు గ్రంథం 4వ అధ్యాయంలో అక్షరాల నెరవేరింది. బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెషయిను కనెను, యెషయి దావీదును కనెను. ఏ క్రమంలో అయితే దేవుడు అక్షరాలను లిఖించాడో ఖచ్చితంగా అదే వంశావళి క్రమం నెరవేరింది. దేవుని సంకల్పం ఎంత ఖచ్చితమైనదో ఇది రుజువు చేస్తోంది. అయితే ఈ రహస్య కోడింగ్ వెనుక ఒక ప్రాముఖ్యమైన ధర్మశాస్త్ర సమస్య దాగి ఉంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం ప్రకారం దేవుని ధర్మశాస్త్రం ఎంతో కఠినమైన ఆజ్ఞను ఇచ్చింది. కుండుడు అనగా అక్రమ సంతానము యెహోవా సమాజములో చేరకూడదు, వారి 10వ తరం వారు కూడా చేరకూడదు. అలాగే అమ్మోనీయులు, మోయాబీయులు కూడా దేవుని సమాజంలో ప్రవేశించడానికి వీల్లేదు. చట్ట ప్రకారం చూస్తే అక్రమ సంతానమైన పెరేసుకు గాని, మోయాబీయురాలైన రూతుకు గాని ఇశ్రాయేలు జనాంగంలో పాలిభాగస్థులయ్యే అర్హత ఏమాత్రం లేదు. ధర్మశాస్త్రము అర్హత లేదు, ప్రవేశం లేదు, నిషేధం అని తీర్పు తీర్చింది. కాని దేవుని మహాకృప ఆ శాసనాన్ని దాటి ప్రవహించింది. దేవుడు తన కోడ్ ద్వారా ముందే నిర్ణయించినట్లు అర్హత లేని పెరేసు వంశాన్ని ఆయన ఏకంగా క్రీస్తు వంశావళిలో చేర్చాడు. నిషేధించబడిన మోయాబీయురాలైన రూతును అంగీకరించి ఆశీర్వదించాడు. ధర్మశాస్త్రం కుట్టిపారేసిన వారిని దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. బైబిల్ చరిత్రలో ప్రతి 10వ తరం వారికి దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్నిచ్చాడు. ఆదాము నుండి 10వవాడు నోవాహు, షేము నుండి 10వవాడు అబ్రహాము, ఇస్సాకు నుండి 10వవాడు విమోచకుడైన బోయాజు. ఈ క్రమంలో అర్హత లేని పెరేసు నుండి వచ్చిన 10వవాడు ఎవరో తెలుసా? ఆయనే దావీదు మహారాజు. చట్టం ప్రకారం పెరేసు నుండి 10వవాడైన దావీదు కూడా ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడకూడదు. కానీ దేవుడు ఆ చట్టాన్ని పక్కన పెట్టి దావీదును రాజుగా అభిషేకించాడు. విలువలేని ఆ తరాన్ని దేవుడు ఒక అద్భుతమైన తరంగా మార్చడమే కాకుండా యేసు ప్రభు స్వయంగా దావీదు కుమారుడు అని పిలువబడడానికి ఇష్టపడ్డాడు.
ముందే అక్షరాల్లో దాచబడిన ఈ ప్రణాళిక దేవుని అనంతమైన కృపను రుజువు చేస్తోంది. రూతు పెరేసుల వలె ఒకప్పుడు మనము కూడా దేవునికి దూరస్థులము, అన్యజనులము, అర్హత లేనివారము. ధర్మశాస్త్రం అనే మధ్య గోడ మనల్ని దేవునికి దూరం చేసింది. కానీ క్రీస్తు తన శిలువ రక్తము వలన ఆ మధ్య గోడను పడగొట్టాడు. ఆయన శరీరమందు ధర్మశాస్త్రపు విధులను కొట్టివేసి దేవునితో మనల్ని ఏకము చేశాడు. అర్హత లేని మనకు అబ్రహాము దీవెనలలో పాలిభాగం అనుగ్రహించాడు. దేవుని వాక్యములో ఏదీ యాదృచ్ఛికం కాదు. బైబిల్ కోడ్ ద్వారా ఆయన చూపించినది ఒక ఖచ్చితమైన దైవిక డిజైన్. చట్టం నిషేధించిన వారిని క్రీస్తు రక్తము దేవుని రాజ్య వారసులుగా చేసింది. పెరేసు, రూతు, దావీదు వలె ఈనాడు ఎవరూ కూడా దేవుని కృపకు దూరం కారు. పెంటకుప్పల్లో నుండి దీనులను లేవనెత్తి సింహాసనమును మీద కూర్చుండబెట్టే దేవుని ఆశ్చర్యమైన కృపకు ఇది సజీవ సాక్ష్యం. ఈ అద్భుతమైన దేవుని ప్రేమను గ్రహించి ఆయనకు సమీపస్థులవుదాం.